రాజధాని విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశారా? 2024 ఎన్నికల అజెండాగా ఇప్పుడు విశాఖ రాజధాని అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనైతే పిచ్చ క్లారిటీతో ఉన్నట్టే అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితిలో ఇంకా అమరావతి మర్చిపోవాల్సిందేనా? ఇప్పటి వరకు ఇక్కడ డెవలప్ చేస్తా అన్నారు, 1000 ఎకరాలు తీసుకున్నారు, మొత్తం విజన్ అంతా విజన్ విశాఖ అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. రెండోసారి అధికారంలోకి రాగానే ఆయన ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేస్తానని చెప్పడం. ఒక రకంగా ఇది ఉత్తరాంధ్ర వాసులను, ఉత్తరాంధ్ర ప్రజలను ఒకసారి ఆలోచింప చేసుకునేలాగా ఎన్నికల ముందు ఆయన ఈ ప్రకటన చేశారా? ఇది అంత భారీ ఎఫెక్ట్ ఏం చూపించదా? ఎన్నికల ముందు ప్రజలు అసలు పట్టించుకుంటారా లేదా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, 2 మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఒక్కసారి ఒక 30 seconds. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. దీంట్లో ఈయన చెప్పింది ఎన్నికలు అయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తాను. దీని మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. Only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. ప్రతిపక్షాలు మీడియా కూడా అడ్డుకుంటున్నాయి. అంటే ఒకటండి, ముందే అన్నది ఈయన ఎన్నికల తర్వాత నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నాది ప్రమాణ స్వీకారం కూడా చేస్తాను. మరి మొన్నటి వరకు డిసెంబర్లో వచ్చేస్తున్నాను, జనవరిలో వచ్చేస్తున్నాను, ప్రారంభోత్సవం రెడీగా ఉందని చెప్పి ఈయనే కదా స్వయంగా 2-3 సార్లు చెప్పారు. అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా, ఎన్నికల తర్వాతే నేను విశాఖ వస్తాను, ఎన్నికల తర్వాతే విశాఖనే ఇప్పుడు ఈయన అన్నట్టు పోనీ పరిపాలనా రాజధానిగా చేస్తాను అప్పుడే చెప్పొచ్చు కదా. వెళ్ళొద్దని ఆపారు కదా, ఇక్కడ కోర్టులో కేసులు వేసింది అయ్యే కదా, వెళ్ళడానికి లేదు కదా. ఇప్పుడు దాని మీదన కేసు ఉంది, ఏదైతే టూరిజం దాన్ని తీనియకుండా ఇక్కడ వాళ్ళు అక్కడికి పోనీయకుండా అన్ని రకాల అడ్డాలు పెట్టుకొచ్చారు. అదే చెప్తున్నాడు, కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు విజన్ మారిందా లేదంటే ముందున్న విజనేనా? ఇప్పుడు ముందు నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు, వెళ్లకుండా ఆపుతూ అనేది వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రేపు ఎలక్షన్ తర్వాతనే నా పాలసీ మారేదేం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ కి క్రిందసారి ఎలక్షన్స్ కి అయితే ఇది ఎజెండా కాదు, ఈ దఫా ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎజెండా. కిందసారి ఎజెండా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రచారం చేశారు, జగన్ ఖచ్చితంగా రాజధాని మార్చేస్తాడు ఖచ్చితంగా అందరూ చెప్పారు కదా, చంద్రబాబు సహా అందరూ మాట్లాడారు. చేయకముందే ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ 2019లో జగన్ వస్తే అమరావతిని తీసేస్తాడు, అమరావతి మార్చేస్తాడు, నాశనం చేస్తాడు, నేను వస్తేనే అమరావతి బాగుపడుద్ది, రాజధాని ఏర్పడుద్ది, నేను ఇప్పటికే ఒక అద్భుతమైన నగరాన్ని డిజైన్ చేశాను, తయారు చేశాను, ప్రారంభించేసాం, ప్రపంచం అంతా ఇటువైపు చూస్తోంది, జగన్ వచ్చాడంటే ఇదంతా నాశనం చేస్తాడు, వద్దు అని చెప్పేసి అడిగారు. అంతా ఎలక్షన్ లో చాలా అదే ప్రచారంలోకి తీసుకెళ్ళారు. తీరా చూస్తే జనమే వద్దని అనుకున్నారు. ఆ ఒక్క అమరావతి అన్న కారణమే చంద్రబాబుని అధికారంలోకి దించిందని మేజర్ ఫ్యాక్టర్ నేను భావిస్తా. మేజర్ ఫ్యాక్టర్ 100లో 70% పార్ట్ అదే. నిశ్శబ్దపు దెబ్బది. ఉత్తరాంధ్ర రాయలసీమల్లో తుడిచిపెట్టుకుపోయింది దాదాపుగా తెలుగుదేశం పార్టీ. దాదాపుగా ఉత్తరాంధ్ర మీద కూడా ఉందా ఎఫెక్ట్? ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఎందుకు అంత దారుణంగా దెబ్బతింది? అమరావతి ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర మీద కూడా ఖచ్చితంగా 2 చోట్ల దారుణంగా దెబ్బతింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసులు, రాయలసీమ వాసులు సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోవాలి. అమరావతి పెట్టడం వల్ల కాదు అది జరిగింది. అమరావతి బేస్డ్ క్యాపిటల్, అమరావతి ఒక ఫైనాన్షియల్ గా తయారు చేస్తానంట వాళ్ళు. అమరావతి అనే నగరంలో రాజధాని పెట్టడానికి వాళ్ళు ఎవరు తప్పు పట్టల. కానీ అమరావతిని ఒక హైదరాబాద్ లాగా, ఒక బాంబే లాగానో, ఒక బెంగళూరు లాగా, చెన్నై లాగా తయారు చేస్తానంటే అర్థం ఏంటి? మొత్తం తీసుకొచ్చి అక్కడే పోస్తారు కదా. నవనగరాలు అక్కడే అన్నారు. నవనగరాలు అక్కడే అన్నప్పుడు ఇంకేంటి? వెంటనే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అని ఒక ఇది ఉత్తు ఉపన్యాసం ఒకటి ఇస్తారు. నా చిన్నప్పటి నుంచి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ
అక్కడ ఉంది అనంతపురం దగ్గర, అవును. లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. మరి అవన్నీ డెవలప్ అయిపోయినాయా, అభివృద్ధి చెందేసినాయా, నగరాల కింద ఉండిపోయినాయా? లేవు కదా. లేకపోతే గుంటూరులో అగ్రికల్చర్ ఇది ఉందని చెప్పేసి యూనివర్సిటీ వచ్చేసిందని గుంటూరు బాగుపడిపోయిందా? ఒక యూనివర్సిటీ వస్తే, ఒక విద్యా సంస్థ వస్తే బాగుపడిపోతుంది ఆ ప్రాంతం అంతా అంటే ఆ చుట్టూతో 10 కిలోమీటర్ల రేడియస్ లో డెవలప్ అవుతాం. అంతకు మించి ఏం సీన్ ఉండదు. ఒక నగరంగా అభివృద్ధి చెందే సుద్దా దాంట్లో నథింగ్. కానీ ఒక సంస్థ ఇచ్చేసి ఆ జిల్లాలన్నిటిని మేము ఫిల్ చేసేసాం. కానీ ఇక్కడ మాత్రం నవనగరాలు పెడతానంటే, సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర విభజన ఆనాడు తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాతన కర్నూలు నుంచి తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టిన పాపానికి 70 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజల సొత్తంతా తీసుకెళ్లి హైదరాబాద్లోనే తగలేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లలో 1/4 వంతు ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డు ఏ ఊరుకుంది ఎక్సెప్ట్ వైజాగ్. వైజాగ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కాదు, వైజాగ్ డబ్బులు వైజాగ్ సంపాదించుకున్నాం. కార్పొరేషన్ డబ్బులతో వేసిన రోడ్లు ఎక్కడ లేదా హైవేస్, ఈ రెండే తప్పించి వైజాగ్కి ఏ రోజునన్నా ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు, కేసీఆర్, అతని పేరేంటి, రోసయ్యో లేకపోతే రాజశేఖర రెడ్డి ఎవరిచ్చారు వైజాగ్ ప్రత్యేకంగా డబ్బులు? R&B రోడ్లు కూడా పెద్దగా కొత్తగా వేసినవి ఏం లేదు. అక్కడ కార్పొరేషన్ రోడ్లే బాగుండే వైజాగ్. అది తప్పించి అసలు రోడ్లు ఏమున్నాయి వైజాగ్ కార్పొరేషన్ తప్పించి? అసలు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కాక హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడ వేసారు? ఒక నెక్లెస్ రోడ్ రాష్ట్రంలో ఇంకెక్కడన్నా ఉందా? ఓ శిల్పారామం రాష్ట్రంలో ఇంకెక్కడన్నా పెట్టారా? రాజశేఖర రెడ్డి వచ్చాక కదా మళ్ళీ పెట్టుకొచ్చింది. రాజశేఖర రెడ్డి రాష్ట్ర విభజన తప్పదని భావించాక ఆంధ్ర డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆంధ్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రారంభించాడు. ఎందుకంటే తను తీసినటువంటి గొయ్య తర్వాత ఖచ్చితంగా రాష్ట్రాన్ని విడదీస్తుందని తనకు తెలుసు. తను చేసింది అతిపెద్ద రాంగ్ స్టెప్, కానీ తన రాజకీయ అవసరాల కోసం చేశాడు. రాష్ట్ర విభజన అన్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అన్నటువంటి 2004 ఎన్నికల మేనిఫెస్టో అవుతుంది. అంటే అది ఆపుదామని చూశాడు రాష్ట్ర విభజన, తను ఉన్నంత వరకు ఆపగలిగాడు. కానీ తనకు తెలుసు ఒక్కసారి అది రాజుకుందంటే ఏనాటికైనా ఫ్లేరప్ అవుతుందని. అందుకోసం ఏం చేశాడు, తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇతర ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అందుకోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో 70% మంది ఆధారపడేది వ్యవసాయం మీద, కాబట్టి వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంత సీరియస్ గా తీసుకెళ్ళేది. అతను ఆ రోజున చెయ్యకపోయి ఉంటే మనం ఇవాళ అడుక్కు తినేవాళ్ళం, రాష్ట్ర విభజన రోడ్డు మీద పడేసేవాళ్ళు. మనం ఇప్పటికే రోడ్డును పడేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల 30% ప్రయోజనం అన్న లభించింది మనకి. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నీళ్లు పోస్తానన్నా, జగన్ నీళ్లు పోస్తున్నా, ఇవన్నీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు వెలుగొండలు లేకపోతే పోలవరములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజశేఖర రెడ్డి మూలన. అతను ముందు చూపు చూశాడు. అట్లాంటి ముందు చూపు చంద్రబాబుకి లోపించింది. 95 నుంచి ప్రమాణ స్వీకారం చేశాక 2004 దాకా ఉన్నాడు కదా ఆయన. ఈ ప్రాంతాల్లో ఏ సంపద సృష్టించారు ఆయన? బేసిక్ గా ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆయన ఏమంటారు, అట్లాంటి సంపదను మళ్ళీ సృష్టించే నగరం కింద అమరావతి అంటారు. దాంతో ఏమవుతుంది, నవనగరాలకి ముందు ఆయనే చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే? ఒక రాష్ట్రానికి డబ్బులు 1,50,000 కోట్ల రూపాయలు ఒక నగరం మీద పోయడానికి, అది ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలంటే 4.5 లక్షల కోట్లు కావాలని అసెంబ్లీ వేదికగానే ఉపన్యాసం ఇచ్చారు కదా. స్వయంగా చంద్రబాబు మాట్లాడారు కదా, 4.5 లక్షల కోట్లు ఎవడబ్బా సొమ్మని ఇవ్వడు మోడీ, అబ్బా సొమ్మ గుజరాత్ లో తీసుకెళ్తారా ఏంది? ఇవన్నీ మాట్లాడిందంతా ఎవరు? ఎలా పట్టి లాక్కు రావాలో నాకు తెలుసు, నా పోరాట శక్తి ముందు అతనెంత, అతని బతికేంత, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ మాటలు అయితే కోటలు దాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ గా ఇప్పుడు విశాఖ కనిపిస్తుంది అంటే, విశాఖని ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎవరూ చేయలేదు వీళ్ళిద్దరిలో. కాకపోతే ఇంకొక నగరాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు బెంగళూరు కంటే విశాఖ బాగుందని నిన్న ఆయన అన్నారు. బెంగళూరు కంటే ఎక్కువ వస్తువులు ఇక్కడే ఉన్నాయి అని. ఒక హైదరాబాద్ కంటే ఒక బెంగళూరు కంటే అంత అద్భుతంగా విశాఖ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? కానీ ఈ 10 ఏళ్ల పాటు ఎవరు ఇంకొక నగరం వైపు లేదంటే ఒక నగరాన్ని మహానగరంగా చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నగరాలను ఎవడు సృష్టించలేడు ప్రపంచంలో ఎక్కడా కూడా. వలస అనేటువంటిది ఉపాధి ఉన్న చోటకి జనం వెళ్తారు, కానీ కొత్త చోటకు వచ్చి ఇక్కడి నుంచి తయారవుదాం అనుకోరు. అంటే ఇప్పుడు హైదరాబాద్ కి ఎందుకు పోయాం మనం? ఒకప్పుడు కర్నూలు ఉంది కదా రాజధానిగా, తమిళనాడు నుంచి విడిపోయాక 3 ఏళ్ళు రాజధానిగా ఉంది. ఇప్పుడు ఆనాటి మన సెక్రటేరియట్ ఒక కాలేజీ కింద ఉంది ఇప్పుడు కర్నూలు. ఆనాటి మనకు సంబంధించినటువంటి గవర్నర్ బంగ్లా అవన్నీ కూడా అక్కడ చిన్నపాటి ఇళ్ల కింద, చిన్నపాటి హాస్పిటల్ కింద ఆ స్థాయిలో ఉన్నాయి అక్కడ. అంటే వాటి స్థాయి అది ఆ రోజున. మనం తాత్కాలిక భవనాలు కూడా కాదు, ఇప్పటికి మళ్ళీ కూడా కాదు. అప్పుడు బిల్డింగ్ స్ట్రాంగ్, ఇప్పుడు కూడా బిల్డింగ్ స్ట్రాంగే, కాకపోతే అవి చిన్నవే. అది చాలక మనం రాష్ట్రం కలిసిపోతే ఎందుకు వెళ్ళాం హైదరాబాద్కి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు అంత ఉంది ఆ రోజుల్లో, నిజాం కట్టించిన బిల్డింగ్స్.
అట్లాగే భారీ స్థలాలు ఉన్నాయి అక్కడ, అవును, ఎక్స్పాండ్ అవ్వడానికి ప్లేస్ ఉంది, అవును, కాబట్టి వెళ్ళాం మనం. మరి అంత సామర్థ్యం ఇక్కడ విశాఖలో ఉందా? అంతకంటే ఎక్కువ ఉంది. అన్ని బిల్డింగ్లు ఉన్నాయా? ఎందుకు లేదు, బిల్డింగ్ అనేటువంటిది పుట్టుకొస్తాయి. బిల్డింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? నగరాన్ని బేస్ చేసుకుని ఎక్స్టెన్షన్, స్థలం కావాలి. అంటే ఇటు ఎక్స్టెండ్ చేద్దామన్నా సముద్రం ఉంది, లేదంటే ఇంకా అలాగా మూడు జిల్లాలు కలిసిపోవాలి. విజయనగరం వైపుకి వెళ్ళిపోతుంది, ఇటు పక్కన తూర్పు గోదావరి దాకా కలిసిపోవాలి ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్. అదే జరిగిపోతుంది. ఒకటి క్యాపిటల్ అనేటువంటిది ఒక సరైన లొకేషన్ లో ఎంపిక చేయడం అనేది ముఖ్యం. సెంటర్ పాయింట్ కి ఇది కరెక్ట్ విజయవాడ. కానీ ఎప్పుడైతే ఆ 29 గ్రామాలకే పరిమితం చేయడం, రెండవది విజయవాడ గుంటూరులకు అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది? ఒక ఇన్ఫోసిస్ ఇంకోడో వచ్చినప్పుడు వాడికి చీఫ్ అండ్ బెస్ట్ కి మనం ల్యాండ్ ఇచ్చాం. ఒక 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకు ఇచ్చాం. వాడు అప్పుడు ఏం చూశాడు? హైదరాబాద్ ఒక మహానగరం, అవుట్స్కట్స్ లోనే ఇచ్చారు. దేశం దాటిపోయి ఎక్కడ వరంగల్లో తీసుకోవాలా, వాడు ఆదిలాబాద్లో తీసుకోవాలా, కరీంనగర్లోనూ మహబూబ్ నగర్లో తీసుకోవాలా, హైదరాబాద్లో పార్ట్ కాబట్టినే తీసుకున్నాడు. ఒక క్యాపిటల్లో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లోని ఒకటైనటువంటి క్యాపిటల్లో ల్యాండ్ 15 లక్షలకి 20 లక్షలకు వస్తుందంటే ఎఫర్ట్ చేసేవాడు. ఇవాళ వాడికి ఎంత అయింది? ఎకరం 80-100 కోట్లు అయిపోయింది. అంటే వాడు సంపాదించింది వ్యాపారం ద్వారా సంపాదించిన దానికంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఎక్కువైపోయింది. ఇదే చూసుకుంటుంది ఒక కంపెనీ, తన గ్రోత్ లో ఏం చూసుకుంటుంది? టోటల్ ప్రాపర్టీ ఇదంతా చూసుకుంటుంది కదా. అట్లాంటిది వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వచ్చిన సమస్య ఏంటంటే, బడ్జెట్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే కంపెనీ ఇప్పుడే 10 కోట్లు ఉంటది కదా. హైవే పక్కన ఎక్కడ పెట్టుకోవాలన్నా 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ ఎవడు పెడతాడు? అప్పుడు అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టాలన్నప్పుడు అక్కడ కొత్తగా ఎవరన్నా వెళ్ళాలంటే అది కాస్ట్లీ ఆల్రెడీ. ఎట్లాగా? కాబట్టి ఇది సమస్య. వైజాగ్ కూడా ఆ సమస్య ఉంటుంది. కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అయ్యి, ఇప్పుడు హైదరాబాద్ లో అంత వాళ్ళ హైదరాబాద్ లో మనం ఏం కొనలేము, కానీ బోల్డ్ అంత ల్యాండ్స్ ఉన్నాయి, అద్దెలకి ఇస్తారు. విశాఖపట్నం అట్లాగే అద్దెలకి అవకాశం ఉంటుంది. విజయవాడలో అద్దెలకు వచ్చేటప్పుడు ఇక్కడ 1 కోటి మందిని ఎక్కడ నివసిస్తారు? విజయవాడ గుంటూరు కలిపితే 10-20 లక్షలు, మొత్తం రెండు జిల్లాలు కలిపితే 40 లక్షల జనాభా. ఏది తెనాలి, మంగళగిరి, పెదకూరపాడు, నరసరావుపేట ఇవన్నీ కలిపితే 40 లక్షలు. టోటల్ 2 జిల్లాలు కలిపితే 40-45 లక్షలు. ఇది సిఆర్డిఏ పరిధి. సిఆర్డిఏ పరిధి మొత్తం కలిపితే 40-45 లక్షలు. అది మొత్తం కలిపితే. కానీ మనం ఎక్కడ అంటున్నాం? 29 గ్రామాల్లో 55,000 ఎకరాల్లో 1 కోటి మంది జనాభా ఎట్లా నివసిస్తారు? లేదు, విజయవాడ గుంటూరులో నివసిస్తారు అనుకున్నాం. విజయవాడలో ఇప్పుడు మీరు చూస్తారు కదా ట్రాఫిక్, గుంటూరులో చూస్తున్నారు కదా ట్రాఫిక్. ఎక్కడున్నాయి మౌలిక వస్తువులు? ఎక్కడ పెట్టగలరు? ఇప్పుడు ఒక ఊరు ఒక రాజధాని అంటే, ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఎంతంత విశాలమైన రోడ్లు ఉంటాయి? 200 అడుగులు, 400 అడుగులు, 600 అడుగులు రోడ్లు. కనీసం ఒక 30% ఉంటాయి రోడ్లు. మిగతా ఈ సందులో 600 అడుగుల రోడ్లు, 400, 600 అడుగుల రోడ్లు 30-40% ఉంటాయి కాబట్టి ఫ్లో ఉంది. అయినా అక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతుంది. 1 కోటి మందికి అక్కడ ఉంది, కోటే. ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడో ఉంటది, కానీ ఆ రోడ్లు ఎంత పెద్ద అయినా ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. 1 కోటి మంది ఉంటున్నారు అక్కడ. 1 కోటి మందికి అట్లుంటాయి. ఇక్కడ అంత పెద్ద నగరాల్లో అది ఎంత విడుతుంది? ఒక హైదరాబాద్ చూస్తే, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్లో సగం, సికింద్రాబాద్, 4 జిల్లాలు కలిపితే ఒక సిటీ, అంతే కదా. చెన్నై అంతే, దాదాపుగా 180 మున్సిపాలిటీలు కలిపారు, 800 పల్లెల్ని కలిపారు అక్కడ. బెంగళూరు అంతే, దాదాపుగా 350 మున్సిపాలిటీలు ఏమో కలిపారు దాంట్లో. అట్లాగే దాదాపుగా 1000 గ్రామాలు కలిపారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం 29 గ్రామాలు లేకపోతే విజయవాడ గుంటూరే చూస్తున్నాం. 1 కోటి మందిని ఎట్లా తీసుకొస్తారు? ఎక్కడ పెడతారు? ఇది వైజాగ్ వచ్చేటప్పటికి ఆ ఛాయిస్ ఉంది. ఇక్కడ కూడా ఛాయిస్ ఉంటది, విజయవాడ గుంటూరుని కలిపితే. కానీ కలిపి నగరం సృష్టించడం అనేటువంటి దానికి చాలా డ్రాబ్యాక్ ఉంటది, చాలా టైం తినేస్తుంది. టైం ఖచ్చితంగా అవుతుంది, కాదని నేను చెప్పను. 70 ఏళ్ళ 80 ఏళ్ళ అనేటువంటి, అది కూడా ఇదంతా కలిపితేనే. కానీ ఇక్కడ కలపడం కాదు కదా, నవనగరాలతో కూడిన రాజధాని 29 గ్రామాల్లో పెట్టి అంటున్నాం.
అది ఎట్లా వర్కౌట్ అవుతుంది ప్లాన్? కాకపోతే ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నిన్న ఆయన మాటలు చూస్తే ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వస్తే పరిపాలనా రాజధాని కాదు, నాకు తెలిసి ఏకంగా మెయిన్ రాజధాని చేసేసిన ఆశ్చర్యపోయి. పరిపాలనా రాజధాని అంటేనే మెయిన్ రాజధాని అంతే. అంటే అక్కడ సెక్రటరియట్ పెట్టేసి అవసరమైతే అసెంబ్లీ పెట్టేసి అసెంబ్లీ కూడా పెట్టారు, అసెంబ్లీ ఇక్కడ పెట్టి ఉంచుతారు. కాబట్టి అంటే ముందు అలా అంటారేమో మేబీ, లేదంటే అక్కడ మినీ అసెంబ్లీ లాంటిది పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన. కానీ ఫిక్స్ అయిపోయారు. రేపు పొద్దున్న వస్తే ఇంకా అదే వైసీపీ వస్తే మారితే ఏమో చెప్పలేం. కానీ లాస్ట్ టైం ఒక రాజధాని డిసైడ్ చేయడానికి ఒక శ్రీకృష్ణ కమిటీ లాంటిది వేసి చాలా రోజులు పరిశీలన చేసి జిల్లాలన్నీ తిరిగి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకొని అన్నేళ్ల పాటు అంత హడావుడి చేశారు కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇంకో రాజధానిని సింపుల్గా ఒక సీఎం తనకు నచ్చిన ప్రాంతంలో అంత సింపుల్గా డిసైడ్ చేసి అంత సింపుల్గా రాజధాని ఏర్పాటు చేసేయడం అనేది అంత ఈజీయా? అంత చాలా తేడా ఉంది. శ్రీకృష్ణ కమిటీ చాలా కష్టపడి ఇచ్చిన నివేదికని శ్రీకృష్ణ కమిటీ దీని మీద ఇవ్వాల, శివరామకృష్ణన్ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అసలు నివేదిక ఇవ్వక ముందే రాజధాని ప్రకటించాం మనం. ముఖ్యమంత్రి సొంత నిర్ణయం అది కూడా చంద్రబాబు సొంత నిర్ణయమే. అక్కడేమి శివరామకృష్ణ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కంటే ముందే అనౌన్స్ చేసాం మనం. రెండోది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ ని పక్కన పెట్టి ఆయన కూడా ఇవ్వడానికి అని చెప్పి ఒక కమిటీ వేసి, ఎవరాళ్ళు, గల్లా జయదేవ్, నారాయణ, వీళ్ళతో వేసి నెల రోజుల్లోపు డిసైడ్ చేసేసారు ఆ ప్లేస్. శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం అయితే అసలు రాజధానిగా ఇది పనికిరాదు. వాళ్ళు ఫస్ట్ చాయిస్ వైజాగ్ చూపెట్టారు. కానీ అది రాష్ట్రానికి ఆమూలం ఉంటది కాబట్టి ప్రాబ్లం, కాబట్టి ఎక్కువగా సెంట్రల్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి దొనకొండ చెప్పారు వాళ్ళు. ఈ ప్రాంతం అసలు ముట్టుకోవద్దని చెప్పింది శివరామకృష్ణ చెప్పినటువంటి నివేదిక. ఏంటంటే అసలు ఈ ప్రాంతాన్ని ముట్టుకోవద్దని, విజయవాడ గుంటూరు మధ్యలో 3 పంటలు పండే ప్రాంతమే కాదు, దీని వలన వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది, ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక చోట ఇప్పుడు 55,000 ఎకరాలు అంటున్నాం, 55,000 ఎకరాల్లో పంట పోయింది, అది తీసేద్దాం. దానివల్ల ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఇదివరకు నేను 88 దగ్గర నుంచి విజయవాడ వెళ్ళాను, నేను గుంటూరు నుంచి. అంతకుముందు తిరిగేవాళ్ళం కదా, విజయవాడ గుంటూరు మంగళగిరి కానీ, గుంటూరులో ఉన్నప్పుడు గుడివాడలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ చూస్తే నేను దాదాపుగా ఈ ఏరియాలు 30-40 ఏళ్ళు తిరిగినటువంటి వాడిని నా చిన్నప్పటి నుంచి చూస్తే. వాటిట్లలో ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయమే ఉండేది పూర్తిగా. ఇవాళ ఉన్న కనకదుర్గ వారధి నుంచి ఆ రూట్ హైవే ఉంది కదా, గుంటూరు రూట్ లోకి వచ్చేటువంటి హైవే, అటు ఇటు పొలాలు తప్పించి మరొకటి ఉండేది కాదు. ఇప్పుడు పొలాలు ఎక్కడ కనబడుతున్నాయి అసలు? అక్కడ రెస్టారెంట్లో, క్యాంటీన్లో. ఇప్పుడు మంగళగిరిలో మేము ఎప్పుడు కూడా ప్రతి సెలవులకి మంగళగిరిగా పోదు, అమ్మమ్మ గారి ఇల్లు కాబట్టి. అక్కడ ఎండాకాలం సెలవులంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ హైవే కానుకుని ఉన్నటువంటి రోడ్లోనే కదా ఇటు తెనాలి వెళ్ళే రూట్ అయ్యా, అవన్నీ మామిడి తోటలు. మేము అక్కడికి వెళ్ళి మామిడికాయలు కోసుకుని ఆవకాయకి మాగాయకాయ ఇవన్నీ కోసుకొచ్చి ఇంట్లో పచ్చళ్ళు పెట్టడానికి అక్కడికి వెళ్ళేవాడు. అది ఊరు చివరన అనేది ఒక లెక్క. అట్లాంటి ఊరు ఇప్పుడు మంగళగిరిలోనే అటు రోడ్డు ఇటు రోడ్డు ఎట్లుంది, మొత్తం మారిపోయింది. ఇది వ్యవసాయం పోయిందట్టే కదా అదంతా కూడా కంప్లీట్ గా. అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వచ్చాక ఆ చుట్టుపక్కల వ్యవసాయం అంతా పోయినట్టే కదా టోటల్ గా. ఇది ఇంకోటి ఏంటంటే 3 పంటలు పండే ఏరియా ఇవే, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈ 4 3 పంటలు పండేటటువంటి ప్రాంతాలు. అంటే పల్నాడు తీసేయండి, గుంటూరు, మిగతాదంతా 2 పంటలు 3 పంటలు ఖచ్చితంగా 2 పంటలు పండుతాయి, 3 పంటలు అవకాశం ఉన్నది. అలాంటి ఏరియాలన్నీ కూడా పోవడం వలన ఎంత ల్యాప్స్ అయింది మనకి అగ్రికల్చర్ గ్రోత్. మన వాళ్ళు అంటుంటారు జగన్ వచ్చాక తగ్గింది, చంద్రబాబు వచ్చాక తగ్గింది అని వైసీపీ ఇట్లా మాట్లాడతారు. ఎందుకు తగ్గింది అంటే వ్యవసాయం వైపుకి పోవట్లేదు. ఒక రైతు తన భూమికి వచ్చేటప్పటికి అంతకుముందు 5 లక్షలు 6 లక్షల వాల్యూ చేసేటువంటి భూమిలో పండించుకునేదో బతికేవాడు కుటుంబం. ఇప్పుడు ఒక 2 కోట్లు 3 కోట్లకు వచ్చాక అమ్మేసుకుంటున్నాడు, డబ్బులు ఫిక్స్ చేసుకుంటాడా లేకపోతే ఆస్తి కొనుక్కుంటాడు, ఏదో చేసుకుని తను సెటిల్ అయిపోతున్నాడు. ఇంకా బిజినెస్ ఇక అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అదే చెప్పింది శివరామకృష్ణ. కాబట్టి అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే అసలు విజయవాడ, గుంటూరు ఈ పరిసరాల్లో 5-6 లక్షలకి ఎక్కడా స్థలాలు దొరకవు. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ 29 గ్రామాల దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలగా ఉంటది కాబట్టి అక్కడ 5-6 లక్షలకు దొరుకుతుంది కాబట్టి అక్కడ తన వాళ్ళతో కొనిపించాక అప్పుడు అక్కడ రాజధాని ప్రకటించారు. దానివల్ల ఎంత వచ్చింది సమస్య?
ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళైనా సమస్య అట్లాగే ఉంటుంది. విశాఖ చుట్టుపక్కల కూడా అంత ఈజీగా స్థలాలు దొరికేస్తాయి రేపు పొద్దున్న పరిశ్రమల ఏర్పాటుకి, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గోదావరి జిల్లాల వైపు వస్తే అది ఇంకా మరి అప్పుడు కూడా డేంజర్ అవుతుంది, అది కూడా వ్యవసాయ సంక్షేమం. ఇంకా మీకు ఇక్కడ రోడ్ నుంచి వెళ్తే కొంచెం లోపలికి వెళ్తేనే పంటలు కనిపిస్తాయి. మా జిల్లాల సైడ్ మీరు వస్తే రోడ్డు మీద అటు ఇటు మీకు వరి పొలాలు చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అన్ని డాబాలు ఇలాంటివి కూడా చాలా తక్కువ, రేర్ గా ఎక్కడో ఉంటాయి. తూర్పు గోదావరి అదే నేను అదే వైజాగ్ వెళ్ళి రోడ్డే కదా అదంతా. విశాఖపట్నం అటుకే ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటది, ఇటు పక్కన అయితే గీతే తుని దాకా ఉంటది డెవలప్మెంట్. అంటే మీకు తునికి గోదావరి జిల్లాకి విశాఖ పెద్ద తేడా ఏమి ఉండదు సార్, చాలా దగ్గర. గోదావరి జిల్లా ఇప్పుడు మీకు అమరావతి కట్టిన తర్వాత గుంటూరు ఎక్స్పాండ్ అయింది, విజయవాడ ఆగిపోయింది. అదే అంటున్నాను. అట్లాగా మీకు ఎటుకెళ్తుంది అంటే ఫ్లో ఎటు వెళ్తుంది, ఎయిర్పోర్ట్ రూట్కి వెళ్ళిపోతుంది. అంటే భోగాపురం అది అటు ఇంకా విజయనగరం ఇంకా అలా శ్రీకాకుళం వెళ్ళిపోవాలి. అంటే విశాఖతో ఏంటంటే వెర్టికల్ గానే అవ్వాలి, అది మొత్తం చతురస్రాకారంలో అవడానికి లేదు కదా, సాధ్యం కాదు. వెర్టికల్ గానే అయినప్పుడు కొన్ని జిల్లాలు మళ్ళీ కలిసిపోతే అప్పుడు ఇబ్బంది అవుదా? సహజం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంది, రాష్ట్రానికి ఆ మూల ఉంటది. కాకపోతే హైదరాబాద్ అనేది రౌండ్ అప్ కదా, అదేమి ఇలా పొడుగ్గా వెళ్ళాలి. అటు పక్కకే వెళ్ళింది హైటెక్ సిటీ వైపు, ఇటు ఎల్బీ నగర్ ఇవన్నీ ఏమైపోయినాయి, సికింద్రాబాద్ ఇవన్నీ ఏమైపోయినాయి, ఎక్కడే ఉన్నాయి. ఒకవైపు ఒక గ్రోత్ అనేటువంటిది 4 వైపులా చేయడం అనేటువంటిది విజన్ బట్టి ఉంటది, లీడర్ విజన్ బట్టి. ఇప్పుడు రేవంత్ ఏదో చెప్తున్నాడు ఇటు పెడతాం అటు పెడతాం అని చెప్పేసి, అట్లా ఉండాలి. కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయడం అంటే ఒక క్లారిటీ ఇచ్చేయడం, నేను చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నానని చెప్పడం, ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలను ఒకసారి ఆలోచింపు చేస్తుందా ఈ రాజధాని అనే అంశం? నేను అనుకోవడం అది ఉత్తరాంధ్ర కోసం అనుకోవట్లా. ఇప్పుడు మనకు ఒక విచిత్రమైన సమస్య ఉంటుందంటే, చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మేము చాలా తెలియగల వాళ్ళం అని అందరం అనుకుంటాం. ఏమంటారు, సంక్షేమ పథకాల వాళ్ళని తీసుకెళ్ళి నాశనం చేస్తున్నాడు, అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది అంటాం. అభివృద్ధి ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి అంటే రాజధాని బేస్డ్ అని అంటున్నాం. ఈ రాజధాని బేస్డ్ అభివృద్ధి అనేటువంటి వాళ్ళు అమరావతి రాజధాని ఇమ్మీడియట్గా డెవలప్ అయిపోతుందని ఎవరన్నా నమ్ముతున్నారా? 30 ఏళ్ళు పడుతుంది అని కొంతమంది, 50 ఏళ్ళు పడుతుంది అనేది కొంతమంది, 70 ఏళ్ళు పడుతుంది. మనం పోతాం, మన తర్వాత తరం పోద్ది, ఆ తర్వాత తరం పోద్ది, ఆ తర్వాత తరం. ఎవరు దానికి ఎష్యూరెన్స్ ఇచ్చేది? డెవలప్మెంట్ అనేది మన కళ్ళెదురుగుండా కనబడాలంటే విశాఖపట్నం కళ్ళెదురుగుండా డెవలప్ అవకాశం కనబడుతుంటే, మా బాబు వచ్చి ఓ 70 ఏళ్ల తర్వాత మీ ప్రాంతం డెవలప్ చేస్తాడు కాబట్టి చేద్దాం అంటే ఎట్లా కుదురుతుంది? డెవలప్మెంట్ నిజంగా కోరుకునేవాడు విశాఖని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్రాంతపు వాసిని, నాకు ఎక్కడో ఇల్లు ఉంది, ఇక్కడ డెవలప్ అయితే కనుక నా ఇంటి రేటు పెరుగుద్ది, కొంచెం మంచి ఇది అవుతుంది. కానీ నేను ఫస్ట్ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు చాలా సంబరపడ్డా. మా పిల్లప్పుడు డిగ్రీ చదువుతుంటే చెప్పా ఫోన్ చేసి కూడా, మనకి మంచి లైఫ్ వస్తుందమ్మా, మన దగ్గరికి చంద్రబాబు ఉన్నాడు కదా, విజన్ చెప్తున్నాడు, ఇక్కడికే పెడుతున్నాడు విజయవాడ పరిసరాల్లో, నూజివీడు ఆ రూట్లో పెట్టబోతున్నారన్నది అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. డెవలప్ అవుతుందని ఆశపడ్డా. ఎప్పుడైతే ఆ 29 గ్రామాల్లోనూ ఫస్ట్ డిప్రెషన్ వచ్చింది. ఎందుకని? అటు లోపలికి వెళ్తే డెవలప్మెంట్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఒక నగరం ఎక్స్పాండ్ అవ్వడం సులభం, కానీ కొత్త చోట నగరం సృష్టించడం కష్టం. నగరం సృష్టిస్తానన్నాక దెబ్బతిన అందరూ నా అలాంటి దిగాలి. బట్ సృష్టించడం అనేది ఆషామాషి కాదు. ఇప్పుడు మనం ఇవాళ ఎక్కడ ఎందుకండి, మీరు గన్నవరం అవుట్స్కట్స్ లో ఇప్పుడు ఎక్కడ ఎందుకు, ఇప్పుడు మేము ఉండే ఉడా కాలనీ ఏరియా, నాకు తెలిసి ఉడావాడు 1980-85 ఆ టైంలో వేసాడు వెంచర్. పాయకాపురం అవుట్స్కట్స్ లో వేసుకొచ్చాడు సింగనగర్. వేసుకొస్తే నేను 94లో డిగ్రీ పూర్తయ్యాక ఈనాడులో పనిచేశాక 96 వరకు ఈనాడులో ఉన్నాను. 96లో సిటీ కేబుల్లో జాయిన్ అయ్యి స్టాఫ్ రిపోర్టర్. అప్పటి నుంచి స్టోరీల కోసం, ప్రజా సమస్యల కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అది చూసా. ఆ ప్రాంతం అడవి అసలు ఎక్కడ మీకు లేదు. పైగా అక్కడేంటి, ఈఎస్ఇస్తే ఫ్లాట్లు కొనుక్కున్నారు ఎన్జిఓలు. అప్పుడు ఎంత, 40,000 రూపాయలు ఫ్లాటు, 40,000 ఫ్లాటు, 100 గజాలు 40,000, 200 గజాలు 70,000కు 60,000కు ఇచ్చారు. దాంతో ఎన్జిఓలు కొనేసుకున్నారు, ఎన్జిఓ కాలనీ అని పెట్టారు అన్నమాట. ఆ తర్వాతన ఇటు లోపల ఏం చేశారు, ఉడా కాలనీ అని పెట్టి ఆ ప్రాంతంలో 120 గజాల ఇల్లు, 120 గజాల స్థలంలో సింగిల్ బెడ్రూమ్ 45,000 ఇల్లు.
సింగిల్ బెడ్రూమ్ 45,000 కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేది. ముందంతా ఖాళీ స్థలం వదిలేస్తాడు, ప్రహరీ గ్రహరీ ఏం కట్టడు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక గది, ఒక వరండా, ఒక వంట గది, బయట బెడ్ బాత్రూమ్, బయట సపరేట్ బాత్రూమ్, ఇట్లాంటిది ఇల్లు కట్టించారు అక్కడ. 220 గజాలది వచ్చినేమో 1,20,000, 120 గజాలది వచ్చేటప్పటికి 40,000 ఇది పెట్టింది. ఈ 220 గజాలది వచ్చినేమో డబుల్ బెడ్రూమ్ హౌస్, అది 1,20,000. అది ఆ టైంలో వాళ్ళు పెట్టినటువంటి రేటు. అప్పుడు కొన్నటువంటి వాళ్ళు కూడా వదిలేసుకున్నారు, ఎందుకంటే ఆ ఏరియా పాములు వస్తూ ఉండటం, మురికి నీళ్లు నిలబడిపోతూ ఉండటం, అదంతా. నేను కనీసం ఒక 300-400 సార్లు వార్తలు ఇచ్చి ఉంటా దాని మీద. సిటీ కేబుల్ 5 ఏళ్లలో ప్రాబ్లం వచ్చినప్పుడు అలా పరిగెత్తుకెళ్ళడం, కరెంటు అది ఊరి చివరిన కరెంట్ కాదు. ఇది ఎప్పుడుది 94 టైంలో, నేను 96 సిటీ కేబుల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇవాళకి ఆ ప్రాంతం ఇవాళకి కూడా 40 to 50% డెవలప్ అయింది. 40 to 50% ఏది ఇళ్ళు వచ్చింది. డెవలప్మెంట్ ఇంకేం లే, ఇళ్ళు వచ్చినాయి, మధ్యతరగతి ఇళ్ళు. అంటే దాదాపు 40 ఏళ్ళ 94 అంటే 30 ఏళ్ళు, 96 2024 అంటే 30 ఏళ్ళు. 30 ఏళ్లకి ఇప్పటికీ ఒక రూపం వస్తూ ఉంది. స్టిల్ నో బోల్డ్ అనే. ఇప్పుడు మా ఇంటి పక్కనే అటు ఖాళీ స్థలం, ఇటు ఖాళీ స్థలం ఉంటుంది. మా సందులోనే ఇంకా 7-8 చాలా ఉన్నాయి ఖాళీ స్థలాలు. కాబట్టి ఒక ప్రాంతం ఏది జనసంచారం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉపాధి అవకాశాలు బేస్ చేస్తుంది. ఎందుకు లేదు ఇక్కడికి? ఉద్యోగాలు, షాపులు, వ్యాపారాలన్నీ వన్ టౌన్ ఉన్నాయి, లేకపోతే బందర్ రోడ్డు ఉన్నాయి. అక్కడి నుంచి ఈ మూలక రావాలంటే 10-12 కిలోమీటర్లు ఏడ చేస్తాం? ఇవాళ రోజున అటు ఏరియాలో అద్దెలు పెరిగినాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు, లేకపోతే రారు. ఇవాళకి కూడా మీకు ఎప్పుడైనా సరే ఊరు ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఊహాజనితంగా రాదు. క్యాపిటల్కి వచ్చేటప్పటికి తొందరగా ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆ తొందర ఎక్స్పాన్షన్ ఎప్పుడంటే అక్కడ వసతి ఉన్నప్పుడు. ఇప్పుడు హైదరాబాదు నేను ఎన్నేళ్ళు ఉన్నాను? దాదాపు 13-12 ఏళ్ళు ఉన్నా హైదరాబాద్. ఈ 10-13 ఏళ్లలో నాకు 7-10 ఏళ్ళు వేసుకోవాలి దగ్గర 7 ఏళ్ళు జెమినీలో ఉన్నప్పుడు ఉన్నా, 8 ఏళ్ళు. తర్వాత మొన్న ప్రైమ్ 9 లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు ఉన్నట్టున్నా, 3-4 ఏళ్ళు. అందులో 5 ఏళ్ళు చేశాం కదా దాదాపుగా. 5 ఏళ్లలో అక్కడే ఉన్నా, అంటే 8-5-13 ఏళ్ళు. 2010లో అక్కడికి వెళ్ళాను. మధ్యలో ఒక ఏడాది ఇక్కడికి వచ్చా వెనక్కి, ఏబీ 24/7. కాబట్టి దాదాపుగా 10-13 ఏళ్ళు ఉన్నా. ఈ 13 ఏళ్లలో నాదెంత ఊరు అట్లాగే ఉంది, అద్దెలకి దొరుకుతున్నాయి, వెళ్తున్నాం, బ్రతుకుతున్నాం, వచ్చేస్తున్నాం. ఆ ఎక్స్పాన్షన్ లెవెల్స్ ఏంటి? డబ్బులు ఉన్నటువంటి వాడు చూసుకుంటాడు, మళ్ళా నా బోటోడు మధ్య తరగతోడు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన, అమరావతి రాజధాని కావాలనుకునే వాళ్ళు చంద్రబాబుకి, లేదు మాకు అమరావతి అవసరం లేదు, విశాఖే రాజధాని కావాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అవ్వాలా ఓటు విషయంలో? రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి తొందరగా అనుకుంటే జగన్ కోటేయాలి. రాష్ట్రం నిదానంగా అయినా పర్లేదు, అమరావతి అభివృద్ధి చెందాలనుకున్నాడు బాబు కోటేయాలి. దీర్ఘకాలిక వ్యూహం ఇప్పుడు అర్జెంట్ ఏం లేదనుకుంటే రైట్. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పిచ్చ క్లారిటీతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని, ఆయన శర్మని కూడా అక్కడి నుంచే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడి నుంచి చేస్తానని తేల్చి చెప్పేశారు. ఇక ప్రజలు ఓటు విషయంలో డిసైడ్ అవుతారా? ఇది అంత ప్రభావం చూపిస్తుందా ఓటు మీద? చూద్దాం.